అరే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసా? అంటే మీ మూవీ గురించి చెడ్డగా మాట్లాడితే చాలు స్ట్రైక్లు వేసేస్తారా? జెన్యున్ రివ్యూ ఇచ్చిన స్ట్రైక్లు వేసేస్తారా? అంటే రివ్యూవర్లు అందరూ ఎరుపప్పులో స్ట్రైక్లు వేసేస్తే వాళ్ళు ఏం పీకలేరులే అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, అఫ్ కోర్స్ ఐ హేట్ రివ్యూవర్స్ అనుకో కొంతమందిని, అంటే బొద్దిగా హేట్ స్ప్రెడ్ చేస్తారు అనుకోండి వాళ్ళని. కానీ కొంతమంది ఉంటారు, వీళ్ళకి గ్రూప్ ఇది, అంటే సంఘం లాగా, ఒక యూనియన్. ఒక్కోసారి స్ట్రైకులు ఇలాంటి ఎగనెస్ట్గా మాట్లాడారు అంటే అందరూ పడిపోతారు. ఇప్పుడు బార్బిల్ ఉంది, వీడియో మీద స్ట్రైక్ వేశారు, మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాడు, 2 hours వన్ లాక్ రా, రివ్యూ కన్నా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. సో మీరు ఇంకా పుష్ చేస్తున్నారు హేట్ని. స్ట్రైక్లు వేస్తే హేట్ తగ్గిపోదు, అస్సలు తగ్గిపోదురా. మీరు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు కానీ ఏంది ఎందుకు పడలేదు తెలుసా? పూల చొక్కా వీడియో ఎందుకు స్ట్రైక్ పడలేదు తెలుసా? ఎందుకంటే ఒక్క ఫోటో కూడా యూజ్ చేయలేదు కాబట్టి. ఫోటోలు యూజ్ చేస్తేనే స్ట్రైకులు పడుతున్నాయి. అందుకే మూవీ మ్యాటర్స్ పడిపోయింది. మూవీ మ్యాటర్స్ మొత్తం వీడియో అంతా ఫోటోలే ఉంటాయి, అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అదే చెప్తున్నానా? ఇప్పుడు మీరు స్ట్రైక్లు వేశారు, ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేశాడు ఆ వీడియో బార్బెల్. ఇక్కడ కూడా మళ్ళీ ఫుల్గా రాడ్ పెట్టేశాడా స్ట్రైక్ మాఫియా అంటూ. చెప్తున్నాను మూవీ మ్యాటర్స్ వీళ్ళందరూ ఎందుకు. ఈడు ఫుల్గా జోకుతాడు, అందుకే ఈడికి కూడా పడలేదు స్ట్రైక్, లేదు ఈడికి పడేది. ఇగో పెడ్డి టట్టి అంట, హిందీ రివ్యూవర్స్ వీళ్ళు, హిందీ రివ్యూవర్స్. ఈడు వీడియో పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ట్రిమ్ములు చేసుకొని మళ్ళీ తెచ్చుకున్నాడు. పీజే అయితే అసలు ఒక్క ఒక్క పేరు కూడా చెప్పలేదు ఇదిరా మూవీ అని. అస్సలు ఫుల్గా దొబ్బుడు. మూవీ పేరు చెప్పకుండా దొబ్బుడు అంటే పీజే ఎక్స్ప్లెయిన్. మీరు చూడండి, వీడియో కావాలంటే సూపర్గా ఉంది, కావాలంటే చూడండి. ఎందుకు రా, ఆపేయండి రా బాబు. స్ట్రైకులతో చంపుదాం అనుకుంటున్నారు, రివ్యూ సిస్టమ్ని చంపలేరు, నిజంగా ఆపలేరు. సో యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వి మేడ్ ఏ షిట్ మూవీ. ఉప్పేసుకుంటే ఏం అవ్వదు, కానీ మేము స్ట్రైక్లు వేస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఆపేస్తాం, మాకు ఇంకా డబ్బులు వస్తాయి. డబ్బులు రావు, రావు రాబాయ్. ఆ పిఆర్కి ఖర్చు పెట్టేదేమో దీనికి ఖర్చు పెట్టండి, మూవీ స్క్రిప్ట్ రైటింగ్కి, అంతే.